హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇది మా ఇంట్లో జరిగినటువంటి క్యారల్స్ రోజున వీడియో తీసామండి. మా ఇంట్లో ప్రేయర్ జరిగింది. నేను మా సంఘ మిత్రులందరికీ ఏమేం చేశానో వీడియోలో చూడండి. చాలా అంటే చాలా సందడిగా సంతోషంగా పాటలు పాడారు, అలాగే ప్రేయర్ చేశారు, ఇంకా సంతోషంగా భోంచేశారండి. నేను ఏమేమి చేశానో వీడియోలో మీరు చూడండి. వీడియో చాలా లేట్గా పెడుతున్నానండి. ఫోన్ ప్రాబ్లం వల్ల నేను వీడియో ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేకపోయాను, ఏమనుకోకండి. కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఇంకా వీడియో కంటిన్యూగా చూసేద్దామా. తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఇంకా రెడీ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్ళాను. నేను మళ్ళీ 6 లోపలే వచ్చేసానండి. కూరగాయలన్నీ తీసుకొని ఇంకా అమ్మను కూడా పిలిచి ఇద్దరము అన్నీ సపరేట్ చేస్తూ ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ కూడా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తర్వాత మసాలా పేస్ట్ లాగా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంట్లో కూడా వంట చేసేసి నేను 6 నుంచి 10 గంటల లోపే మసాలా పేస్ట్లు అన్నీ కూడా ఆడిచ్చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా పూరీ కోసం అయితే 2 కేజీల ఆశీర్వాదు, 2 కేజీల పూరీ పిండి, అదే తెల్ల పిండి, ఈ 2 కూడా జల్లించుకొని 2 కలిపి పక్కన పెట్టేసుకున్నాను. కూరగాయలు ఏమేమి తీసుకొచ్చాను అన్నీ కట్ చేసుకున్నాను కదా, అవన్నీ కట్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే 10 o'clockకి మళ్ళీ చర్చికి వెళ్తాం కదా, అందుకోసమే ఫస్ట్ మిక్సీకి అన్నీ పట్టేసుకొని సపరేట్గా అన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా పూరి అయితేనా మధ్యాహ్నం మేము చర్చి నుంచి వచ్చాక 2 గంటలకైతే స్టార్ట్ చేసాం వంట చేయడము. అందుకోసమే అమ్మ 2 కేజీలు ఒక దాంట్లో 2 కేజీలు ఒక దాంట్లో పిండిని కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ తడి పెట్టేస్తుంది. ఫస్ట్ పిండి తడి పక్కన పెడితే పూరీలు బాగా స్మూత్గా ఉంటాయని అలా చేస్తుంది. ఇంకా అమ్మ హెల్ప్తో ఇంకా అది చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 10 కేజీల చికెన్ అయితే చేస్తున్నాను. 10 కేజీల కోసము ఆయిల్ అయితే 3/4 కేజీ ఆయిల్ వేశాను. అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత 2 కేజీల ఆనియన్స్, నేను 1 కేజీ వరకు పేస్ట్ వేశాను. అలాగే 1 కేజీ వరకు స్లైసెస్ లాగా కట్ చేసి ఇలా ఆయిల్లో వేశానండి. అలాగే పచ్చిమిర్చి కూడా 1/4 కిలో స్లైసెస్ లాగా కట్ చేసి వేశాను. అవి కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేశాను అక్కడ. ఇది కూడా కొద్దిగా వేగాల, పచ్చివాసన పోయే వరకు. తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అల్లం 1/4 కిలో, వెల్లుల్లి కూడా 1/4 కిలో, 2 కలిపి 1/2 కిలో అనమాట. అది కూడా కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర పేస్ట్ను కూడా వేశాను. అక్కడ ఒక పెద్ద కట్ట తీసుకొని వేశాను. ఇంకా అలాగే ఇక్కడ టమాటాలు కూడా నేను 2 కేజీల వరకు, 1 కేజీ వరకు అయితే నేను పేస్ట్ చేసి వేస్తున్నాను. ఇంకా 1/4 కేజీ వరకు అయితే చిన్న ముక్కలు కట్ చేసి వేశాను. 2 కేజీలు అన్నా కదా, కొన్ని పక్కన పెట్టేశాను. ఇంకా అవన్నీ మసాలాలు బాగా మగ్గిపోయిన తర్వాతనే మనం చికెన్ వేయాలి. చికెన్ ముందే వేసామంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది. అప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఇంకా పచ్చివాసన ఉంటాయి. కాబట్టే మసాలాలన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత మాత్రమే చికెన్ని వేసుకోవాలి మనం. ఎందుకంటే ఎక్కువ చికెన్ తొందరగా ఉడికిపోతుంది. దానికోసమే ఫస్ట్ మనము మసాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మాత్రమే చికెన్ వేయాలి. 10 కేజీల చికెను ఒక చేత్తో వేయడానికి కష్టమే, 2 చేతులు వాడానండి ఇక్కడ నేను. ఇంకా చికెన్ అంతా వేసేసిన తర్వాత ఇంకా అందులోకి పసుపు అయితే నేను ఒక 3 స్పూన్ల వరకు పసుపు వేస్తున్నాను. ఎందుకంటే 10 కేజీలు కాబట్టి మనం అందాజుగా వేసుకోవాలి. ఇంతే క్వాంటిటీ అని ఏం లేదు, కొంచెం 3 స్పూన్ల వరకు అయితే సరిపోతుంది. ఇంకా ఉప్పు అయితే ఫస్ట్లోనే ఎక్కువ అయితే మనము వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి. నేను 2 కేజీల అందాజు చొప్పున 5 సార్లు ఇలా వేస్తున్నాను. చూడండి అక్కడ అంతంతనే 5 సార్లు వేశాను నేను. ఇంకా కారం కూడా 2 కేజీల చొప్పున నేను అందాజు పెట్టుకొని ఇట్లా 5 సార్లు అయితే నేను వేస్తున్నాను. గమనించండి, అంతంతే వేశాను. తర్వాత కావాల్సింటే మనము చికెన్ ఉడికేటప్పుడు చూసి ఉప్పు కారం మనము వేసుకోవచ్చు అన్నమాట. ముందే ఎక్కువైతే వేసుకోకూడదు. ఇంకా ధనియా పౌడర్ కూడా ఒక చిన్న కప్ అంతా వేశాను నేను. ఇంకా ఇందులోకి నేను చికెన్ మసాలా, గరం మసాలా అయితే ఏమీ వేయలేదు. ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి ఇదంతా కలిపేశాను. ఫస్ట్ 10 కేజీలు కదా, కొంచెం తిప్పడానికైతే కష్టంగానే ఉంది ఇక్కడ గిన్నెలో.
చిన్నగా అలా అంతా కలిపేసి మూత పెట్టానండి. ముందే మనం వాటర్ ఎక్కువ వేసామంటే మళ్ళీ చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా, అందుకోసమే కొద్ది వరకు అయితే వాటర్ వేసి నేను కలిపి మూత పెట్టేశాను. తర్వాత ఎంత వాటర్ వస్తుందో చూసుకొని మళ్ళీ వాటర్ వేసాను నేను కొద్దిగా, ఎందుకంటే పూరీ కోసం కదా గ్రేవీ అనేది అవసరమవుతుంది. అందుకోసమే ఇంకా మసాలా ఉడికించుకున్నప్పుడు ప్లేట్కి కూడా అంతా చిట్లింది కదా, అది కూడా నేను అక్కడ వాటర్తో కడిగి అట్లా వేసేసి మూత పెట్టేశాను. తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ నేను అంత వాటర్ వచ్చింది కదా, ఇంక ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ పట్టింది. వాటర్ కూడా వేసేసి కాసేపు మళ్ళీ మూత పెట్టేశానండి. చికెన్ అయితే చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా ఉన్నింది. ఎప్పుడైనా మనం ఇలాగా కొత్తిమీర కానీ ఆనియన్స్ కానీ టమాటా కానీ పేస్ట్ వేసామంటే గ్రేవీ చిక్కగా కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. తిన్న వాళ్ళందరూ కూడా సూపర్గా ఉందన్నారండి, చాలా బాగా తిన్నారు కూడా. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా చికెన్ లాస్ట్కు కొద్దిగా ఉడికిన ఒక 60% ఉడికినప్పుడు కొద్దిగా మిరియాల పొడి ఒక 2 స్పూన్ల వరకు వేశాను. అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసాను. ఇక కొత్తిమీర పేస్ట్ వేశాను నేను అక్కడ, అందుకే ఇక్కడ కొద్దిగా మాత్రమే. చికెన్ అయిన తర్వాత కొత్తిమీర కొద్దిగా చల్లాను పైన. చూడండి చికెన్ పైన ఆయిల్ తేలింది కదా, చికెన్ అయిపోయింది. ఇంకా ఇది పక్కన పెట్టేశానండి. చికెన్ అయిపోయి దించేసిన తర్వాత నేను పూరీకైతే ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అమ్మ చాలా హెల్ప్ చేసిందండి ఆ రోజు నాకు. అమ్మ లేకుంటే కష్టమయ్యేది. 4 కేజీల పూరీలు అంటే అంత ఈజీ కాదు కదా, చాలా టైం పట్టింది. అందుకోసమే అమ్మ అన్నీ తిక్కిస్తుంటే నేను కాల్ చేశాను అన్నిటినీ. ఫస్ట్ అయితే మేము పూరీ కోసము అన్నీ ఎంత సైజు కావాలో పూరీ చూసుకొని బాల్స్ లాగా చేసి ఇట్లా గిన్నెలో చూడండి ఇక్కడ అలాగంతా ఆయిల్ పట్టించేసి ఫస్ట్ అలా పెట్టేసుకున్నది అమ్మ. ఇంకా తర్వాత అమ్మ తిక్కుతూ ఉంటే నేను ఇక్కడ కాలుస్తూ ఉన్నాను అన్ని పూరీలు. ఇంకా ఫస్ట్ పేపర్ పైన కింద వేసేసి మళ్ళీ గిన్నెలోకి వేస్తున్నాను. పూరీలు అయితే అన్నీ కొంచెం పెద్ద పెద్దగా చేసాలండి. పూరీలు కూడా చాలా బాగున్నాయండి, మెత్తగా అలా ఏం లేవు. ఎందుకంటే పూరీ మనము చికెన్ తిన్నప్పుడు అది తిప్పుతుంది కదా కడుపులో, అలా ఏమీ లేకుండా చాలా హాయిగా ఉన్నింది పొట్టకి. ఇంకా మా ఇంటికి 7:30 అయిపోయిందండి, అందరూ వచ్చేసారు 8 లోపలే ప్రేయర్ కోసము. అందరూ కూడా క్యారల్స్కి మేము 10-20 మంది అయితే వెళ్ళమండి, ఒక 70-80 మంది వరకు అయితే మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ వెళ్తామండి. చాలా సంతోషంగా పాటలు పాడి అలా ప్రార్థనలు చేసి వస్తాము. చూడండి మా ఇంటికి కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత సంతోషంతో అందరు పాటలు పాడుతూ, ఇక్కడ క్రిస్మస్ తాత అందరూ కూడా వచ్చారు. మాకైతే చాలా సంతోషం అనిపించింది. మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థనలు చేశారు. అలాగే 4 రోజులు 5 రోజులు క్యారల్స్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పాల్గొని పాటలు పాడి ప్రార్థనలు చేసి సువార్త ప్రకటించి అందరూ కూడా నైట్ అండి, ఇది నైట్ టైమ్సే అందరూ కూడా వస్తారు. ఇంకా ఇలాగ అందరూ భోంచేశారండి ప్రార్థన తర్వాత. అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. ఇంకా ఆ మాటలకి నా కడుపు మనసు అయితే నిండిపోయింది. ఇలా అందరికీ వంట చేసి పెట్టడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఈ వీడియో మీరు పూర్తిగా చూసారనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.